హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు పేరు పేరున. ఈ ఫెస్టివల్ డే అంతా ఎలా గడిచింది, ఏమేం చేసామని చూపిద్దామని చెప్పి వీడియో రికార్డ్ చేశాను. మార్నింగ్ లేవగానే వాళ్ళకి టీ ఇచ్చేసాను. టీ తాగేసి వాళ్ళు వర్క్లు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా నేను శారీ కట్టుకొని వచ్చాను. అంతలోపు ఈ పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో పొంగల్కి నానబెట్టి వడపప్పు నానబెట్టి వెళ్ళి రెడీ అయ్యొచ్చు లోపల ఆయన అంతే కదా, వచ్చి తర్వాత చిన్నగా చేసుకోవచ్చు అని చెప్పి ముందు శారీ కట్టుకొని వచ్చి ఇవి నానబెడుతున్నాను. మొత్తము ముందు రైస్ వేసాను 3/4 కప్పు. తర్వాత కొంచెం పెసరపప్పు వేసాను. తర్వాత కొంచెం శనగపప్పు కూడా వేస్తే పంటికి తగులుతా బాగుంటది కదా టేస్ట్. ఆ శనగపప్పు కూడా పక్కన నానబెడుతున్నాను. అది వండేటప్పుడు అట్లా వేయను. తర్వాత మొత్తం కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో యాడ్ చేస్తాను తర్వాత. అందుకనే చెప్పి ముందు మొత్తం నానబెట్టేసి రెడీ అయ్యొచ్చే లోపల ఇవి నానిపోతాయి. అప్పుడు త్వరగా పని అయిపోతుంది కదా అని చెప్పి ముందు నానబెట్టేద్దామని చెప్పి వచ్చాను శారీ కట్టుకొని. పొంగల్కి నానబెట్టా కదా, ఇప్పుడు వడపప్పు కూడా నానబెడుతున్నాను. కొంచెం పెసరపప్పు కొంచెమే యాడ్ చేస్తున్నాను. నానబెట్టా కదా, ఎల్లి రెడీ అయ్యేసి వచ్చి ఇది త్వరగా చేసుకుందాం అని చెప్పి ఎల్లి రెడీ అయ్యేసి వచ్చాను. ఇప్పుడే మొత్తం కెమెరా ఎక్కడ పెట్టుకోవాలని చెప్పి చూసుకొని ఫోన్ సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడే సెట్ చేసి మొత్తము త్వరగా చేసేసుకుంటాం కదా, మళ్ళీ ఫోన్ పట్టుకొని నేనే సెల్ఫ్ రికార్డింగ్ చాలా టైం పడుతుంది అని చెప్పి మొత్తం ఎక్కడ పెట్టుకోవాలా, కెమెరా ఎక్కడ పెట్టుకుంటే మొత్తం అంటే ఫోన్ తీయకుండా సరిపోతుంది అని చెప్పి చూసుకొని సెట్ చేసుకొని మొత్తం పెట్టుకున్నాను. ఇప్పుడు పొంగల్కి నానబెట్టాను కదా, అవి మొత్తం కడిగేసుకొని వచ్చాను. ఇప్పుడే తెచ్చి పెట్టేశాను. అంతలోపు పొంగల్ అయిపోతుంది. వెళ్ళి బెల్లం తురుముకొని వద్దామని చెప్పి వెళ్తున్నాను. ఈ బెల్లం పానకం కోసం తురివాను. పొంగల్కి సపరేట్ గా వేరేది ఉంది, అది వేస్తాను. బెల్లం తురిమి అంతా అయిపోయేలోపు పొంగలి సగం ఉడికేసింది. ఇప్పుడు శనగపప్పు నానబెట్టుకున్నాం కదా పక్కన, అది కడిగేసుకుని దాంట్లో వేసుకుందాము. ఒక 5-10 మినిట్స్ కి అది కూడా ఉడికిపోతుంది. తర్వాత బెల్లం యాడ్ చేసుకోవచ్చు. అది వేసేసి పానకం రెడీ చేసుకుందాము. పానకం మొత్తం రెడీ అయ్యే లోపు అది ఉడికిపోతుంది. దాంట్లో బెల్లం యాడ్ చేసుకుంటే పొంగల్ కూడా అయిపోతుంది. అన్ని ఒకటేసారి అయిపోతాయి. మల్టీ టాస్కింగ్ లాగా మొత్తం ఒకటేసారి చేసుకుంటే త్వరగా అయిపోతాయి. మళ్ళీ 1 by 1 చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా, అందుకని ఇది పెట్టేసాను ముందు. ఇది పెట్టేస్తే రిమైనింగ్ వర్క్ చేసుకునే లోపల ఇది అయిపోతుంది. పొంగల్ టైం పడుతుంది కదా, పానకం కలుపుకుందాము. అంతలోపు పొంగల్ ఉడికేస్తుంది. పానకం ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు దీంట్లో బౌల్లో ఒక 2 cups వాటర్ తీసుకున్నాను. దాంట్లో ఒక 6-7 spoons బెల్లం తీసుకొని తురుముకున్నా కదా ఇందాక, ఆ బెల్లం దీంట్లో యాడ్ చేసుకున్నాను. మొత్తం కరిగేంత వరకు మొత్తం కలుపుకొని దాంట్లో 1/4 spoon మిరియాల పొడి వేసుకోండి. అది కొంచెమే వేసుకోండి, మరి ఎక్కువ వేసుకుంటే ఘాటు ఎక్కువ అవుతుంది, మళ్ళీ తాగడానికి కష్టం అవుతుంది కాబట్టి కొంచెమే వేసుకోండి. బెల్లం మాత్రం మీ టేస్ట్ గా తగ్గట్టు వేసుకోండి. 6-7 spoons వేస్తే బాగా స్వీట్ గా ఉంటది. ఇంకా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని మీ టేస్ట్ కి తగ్గట్టు యాడ్ చేసుకోండి.
దేశీ స్టోర్ లో ఇలాగా పొడిని అమ్ముతారు, అది తెచ్చుకొని దాన్ని యూజ్ చేస్తున్నాను పొంగల్కి. అదైతే కొంచెం టేస్ట్ బాగుంటది, త్వరగా కరిగిపోతుంది కదా అని చెప్పి అది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఉడికిపోయింది మొత్తం పొంగల్. దాంట్లో 1 కప్ రైస్ కి 1 కప్ బెల్లం, అంటే మొత్తం కలిపి 1 కప్ ఉంది. రైస్, పెసరపప్పు, శనగపప్పు మొత్తం కలిపి 1 కప్ అలా ఉంది కాబట్టి 1 కప్ బెల్లం వేస్తే కరెక్ట్ గా సరిపోతుంది. 1 కప్ రైస్ కి నేను ఇప్పుడు 3 కప్స్ వాటర్, 1 కప్ మిల్క్ యాడ్ చేశాను. కావాలనుకుంటే లాస్ట్ లో ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా థిక్గా కాకుండా కొంచెం పల్చగా ఉంటే ఇష్టం అన్న వాళ్ళు కొంచెం మిల్క్ లాస్ట్ లో ఈ టైంలో యాడ్ చేసుకొని 1 మినిట్ అలా ఉంచుకున్న తర్వాత ఈ బెల్లం యాడ్ చేసుకొని కలుపుకుంటే చాలు, పొంగల్ ఉడికిపోతుంది. ఈ బెల్లం కరిగిపోయింది కాబట్టి ఆల్రెడీ పొడే కాబట్టి కరగాల్సిన పని లేదు, త్వరగా అయిపోతుంది. ఈ బెల్లం యాడ్ చేసాం కదా, ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకొని ఇవి డ్రై ఫ్రూట్స్ ని గీలో ఫ్రై చేసుకుందాము. మీరు కావాలంటే మొత్తం మిల్క్ తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ దొరికే మిల్క్ స్మెల్ అంత బాగోదు కాబట్టి నేను తక్కువ మిల్క్ యాడ్ చేసి చేశాను పొంగలి. ఇప్పుడు మొత్తం చేయడం అయిపోయింది, మొత్తం సర్దుకుంటాము అన్ని చిన్న బౌల్లో. అది పానకమేమో ఒక చిన్న గ్లాస్ లో పోసుకుందాము. ఇప్పుడు పానకం గ్లాస్ లో పోస్తున్నాను. శ్రీరామనవమి పూజ అంతా అయిపోయింది. మొత్తం
వచ్చి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడదాంలే అని చెప్పి అది చేసుకొని వచ్చాను. చూపిస్తూ చెప్దామని చెప్పి ఏమేం చేశానంటే పొంగల్ చేశాను. ఆల్రెడీ ముందు చూసింటారు. అలాగే పానకం చేశాను. వడపప్పు చేయడం ఏమి ఉండదు కదా, కొంచెం పెసరపప్పు నానబెట్టాను. దాంట్లో కొంచెం బెల్లం యాడ్ చేశాను. కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అది కూడా యాడ్ చేస్తే బాగుండేది, కానీ నా దగ్గర లేదు. అందుకని చెప్పి ఓన్లీ పెసరపప్పు బెల్లమే యాడ్ చేశాను. అది వడపప్పు దాంట్లో. బయట కిచెన్ లో వద్దు, లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాము అని చెప్పి అది చెప్తున్నాను ఇక్కడ. నేను ఫస్ట్ టైం శారీ కట్టుకున్నాను. ఎలా కట్టుకున్నాను ఏంటో కింద కామెంట్ చేయండి. ఎలా అనిపించిందో శారీ. ఇది నేను ఎప్పుడూ ఇండియా నుంచి వచ్చేటప్పుడు సరే ఒకటైనా పట్టు చీర లాంటిది ఉండాలి కదా అని చెప్పి ఇది తెచ్చుకున్నాను. అప్పుడు ఇది ఇప్పుడు ఉపయోగపడింది. శారీ చాలా రోజుల తర్వాత కట్టుకున్నాను. చాలా కట్టుకోవడం కూడా ఎన్ని రోజులు అవుతుంది, కట్టుకున్నది కూడా గుర్తులేదు ఎప్పుడు కట్టుకున్నాను అనేది కూడా. చాలా రోజుల తర్వాత కట్టుకున్నాను. చాలా ఎవరైనా హెల్ప్ చేస్తే కట్టుకోవడం వచ్చు, కానీ నా అంతటి నాకు రాదు. ఫస్ట్ టైం కట్టుకున్నాను, త్వరగానే కట్టుకున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటి కింద కామెంట్ చేయండి. ఫుల్ శారీ ఇది. వచ్చేటప్పుడు హడావిడిగా ఏం పెట్టించుకోక ఫుల్ హ్యాండ్స్ది ఇలా పెట్టించుకున్నాను. కింద బోర్డర్ కలర్ శారీ కలర్ది కింద బోర్డర్ పెట్టించుకొని హడావిడిగా యూఎస్ వచ్చే ముందే ఇది బ్లౌజ్ కుట్టించుకున్నాను. దీన్ని ఇది ప్లెయిన్ బ్లౌజ్ లాగా బాగుంటుంది కదా, ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ బాగుంటుందని అప్పుడు ఇది కుట్టించుకున్నాను. మొత్తం బ్యాంగిల్స్ ఏం లేవు, గోల్డ్ బ్యాంగిల్స్ లాంటివి ఉంటే దాని మధ్యలో రెడ్ మ్యాచ్ అవుతుందని ఇవి బ్యాంగిల్స్ వేసుకున్నాను. ఇంకా అలానే అందరూ నా బ్లాక్ బీడ్స్ది డిజైన్ అడుగుతున్నారు. ఇది డిజైన్ మొత్తం కుదిరితే తీసి ఫోటో పక్కన పెడతాను. ఇది ఎక్కడ నా దగ్గర లేదు, దీని డిజైన్ ఏంటిదని గోల్డ్ షాప్లో చేయించుకున్నాము. మా దగ్గర అంటే గోల్డ్ షాప్లో కనిపిస్తుందా మీకు? ఒకవేళ ఫోటో కుదిరితే పక్కన ఇక్కడ అటాచ్ చేస్తాను. అందరు అడుగుతున్నారు కదా. బ్యాక్ సైడ్ మొత్తం బ్యాక్ సైడ్ నార్మల్ హుక్ లాగా కాకుండా, సారీ అలెక్సా రిమైండర్, ఇలా వచ్చింది. అది ఓన్లీ ఫ్రంట్ వరకే ఇలా బీడ్స్ వస్తాయి. బ్యాక్ మొత్తం నార్మల్ గోల్డ్ చైన్. బయటకు వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగేసి ఈ శారీ ఇప్పేద్దాం. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈ శారీ ఇప్పేసి మొత్తం డ్రెస్ చేంజ్ చేసుకొని అంతా అయిపోయింది. ఇంకేం లేదు, కొంచెం తినేసి తర్వాత వర్క్ ఉంది, ఆ వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాను. వెళ్ళి బయటకు వెళ్ళి ఫోటో దిగుదామంటే ఏదో వర్షం పడేలా ఉంది, మొత్తం కింద తడిగా ఉంది. శారీ పాడైపోతుంది అని చెప్పి వచ్చేసాను. చాలా రోజుల తర్వాత వీడియో రికార్డ్ చేస్తున్నాను. కొంచెం అందుకని కొంచెం మంచిగా రెడీ అయ్యి రికార్డ్ చేద్దామని చెప్పి శారీ కట్టుకున్నాను. ఎలాగో ఫెస్టివల్ కదా, పనిలో పని అని చెప్పి ఈరోజు రికార్డ్ చేస్తున్నాను. శారీ వన్స్ అగైన్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ శ్రీరామనవమి అనేది కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.